సినిమాల ప్రభావం మనుషుల మీద, పిల్లల మీద ఎంత ఉంటుంది? ఖచ్చితంగా చాలా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు సినిమాలు చూసి దాన్నే ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు. పిల్లలైతే ఇంకా ఎక్కువ అన్నమాట. దీనిలో వాయిలెన్స్ కావచ్చు, అబ్సినిటీ కావచ్చు, లేకపోతే వల్గారిటీ కావచ్చు, యూజ్ చేసే వర్డ్స్ కావచ్చు, ఏదైనా సినిమాలో కూడా మన కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి భారతదేశంలో సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు సినిమాటోగ్రాఫ్ సర్టిఫికేషన్ సంబంధించి కూడా రూల్స్ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అంటే సినిమాలు ఇష్టం వచ్చినట్టు తీయరనమాట. దానిలో కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది సినిమాలో కూడా అప్లై అవుతుంది. కానీ దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. దీనికి సంబంధించి ఇంతకుముందు ఫస్ట్ లో అంటే భారతదేశంలో 1950, 60, 70s సినిమాలు ఎప్పుడైతే వచ్చాయో సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 కింద 2 రకాల కేటగిరీస్ ఉండేవి. మొదట్లో అన్రిస్ట్రిక్టెడ్ లేదా రిస్ట్రిక్టెడ్. అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఎవరైనా చూసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. రిస్ట్రిక్టెడ్ అంటే ఓన్లీ అడల్ట్స్ అనమాట. ఏ కేటగిరీ, యూ కేటగిరీ, ఏ కేటగిరీ. ఆ తర్వాత దాన్ని రకరకాల కేటగిరీలో తీసుకొచ్చారు. దానిలో ఒకటి యూ కేటగిరీ అంటే అన్రిస్ట్రిక్టెడ్. తర్వాత యూ/ఏ అంటే అన్రిస్ట్రిక్టెడ్ కానీ అడల్ట్స్ ఒక గైడెన్స్ తో పిల్లలు చూడొచ్చు. పేరెంటల్ గైడెన్స్ ఫర్ చిల్డ్రన్ అనమాట. తర్వాత పూర్తిగా అడల్ట్ కేటగిరీ అంటే పూర్తిగా అడల్ట్స్ చూడాలి, పిల్లలు చూడకూడదు. దాని తర్వాత మనం గమనిస్తే కనుక ఎస్ కేటగిరీ అని ఇంకోటి ఉంది. అంటే స్పెషలైజ్డ్ ఆడియన్స్ అనమాట. డాక్టర్స్ కానీ, సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ. కానీ ఇప్పుడు ఈ రూల్స్ లో మార్పులు ఇంకా వచ్చాయి.